హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తిరుమల స్టడీ సర్కిల్. ఈరోజు మనం డిఎస్సిలో వచ్చే జీకే కరెంట్ అఫైర్స్లో భాగంగా టాప్ 20 క్వశ్చన్ల గురించి తెలుసుకుందాం. ఓకే, మొదటి ప్రశ్న. రెండవ చంద్రగుప్తుని కాలంలో వచ్చిన విదేశీ యాత్రికుడు ఎవరు? రెండవ చంద్రగుప్తుని కాలంలో వచ్చిన విదేశీ యాత్రికుడు ఎవరు? ఏ మార్కోపోలో, బి పాహియాన్, సి న్యూనిచ్, డి డొమింగో పేజ్. ఆన్సర్ వచ్చేసి ఏది అనుకుంటున్నారు? ఏ మార్కోపోలో, బి పాహియాన్, సి న్యూనిచ్, డి డొమింగో పేజ్. రెండవ చంద్రగుప్తుని వచ్చిన విదేశీ యాత్రికుడు ఎవరు? బి పాహియాన్. ఎవరు రావడం జరిగింది? పాహియాన్. నెక్స్ట్ మార్కోపోలో వచ్చేసి రాణి రుద్రమాదేవి కాలంలో రావడం జరిగింది. రాణి రుద్రమాదేవి కాలంలో రావడం జరిగింది. మరి మిగతా న్యూనిచ్ ఎప్పుడు రావడం జరిగిందంటే విజయనగర రాజుల కాలంలో రావడం జరిగింది. విజయనగర రాజుల కాలంలో రావడం జరిగింది. నెక్స్ట్ డొమింగో పేజ్ అనే వ్యక్తి శ్రీకృష్ణదేవరాయల కాలంలో రావడం జరిగింది. శ్రీకృష్ణదేవరాయల కాలంలో రావడం. ఇప్పుడు చూసినట్లయితే రెండవ చంద్రగుప్తుని కాలంలో పాహియాన్, రాణి రుద్రమదేవి కాలంలో మార్కోపోలో, విజయనగర రాజుల కాలంలో వచ్చిన వ్యక్తి ఎవరు? న్యూనిచ్. శ్రీకృష్ణదేవరాయల కాలంలో వచ్చిన వ్యక్తి డొమింగో పేజ్. ఇటువంటి ప్రశ్నని గత డిఎస్సిలో 2018లో ఇవ్వడం జరిగింది. విదేశీ యాత్రికులు ఒక సైడ్ ఇచ్చేసి ఇంకో సైడ్ అలా దేశాలు ఇచ్చి జతపరచడం జరిగింది. నెక్స్ట్ రెండో ప్రశ్న. మానవాభివృద్ధి నివేదిక 2024 ప్రకారం భారత్ ర్యాంక్ ఎంత? మానవాభివృద్ధి నివేదిక 2024 ప్రకారం భారత్ ర్యాంక్ ఎంత? ఏ 134, బి 135, సి 136, డి 137. ఓకే, మరి చూద్దాం. భారత్ ర్యాంక్ ఎంత? ఏ 134, బి 135, సి 136, డి 137. భారత ర్యాంక్ ఎంత? బి అనుకుంటున్నారా? ఏ ఆప్షన్ ఏంది? ఏ 134. మరి మానవ వృద్ధి నివేదికను ప్రతి సంవత్సరం విడుదల చేయడం జరుగుతుంది. మానవ వృద్ధి నివేదిక విడుదల చేసే సంస్థ ఏంటంటే యుఎన్డిపి, యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనే సంస్థ విడుదల చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మూడో ప్రశ్న. దేశంలో మొదటి ఏఐ టీచర్ పేరు ఏమిటి? దేశంలో మొదటి ఏఐ టీచర్ పేరు ఏమిటి? ఏ డేవిన్, బి దేవిక, సి విక్టోరియా, సి డి ఐరిష్. దేశంలో మొదటి ఏఐ టీచర్ పేరు ఏమిటి? ఏ డేవిన్, బి దేవిక, సి విక్టోరియా, సి డి ఐరిష్. దేశంలో మొదటి ఏఐ టీచర్ పేరు ఏంది? ఐరిష్. ఓకే, ఏ రాష్ట్రంలో ప్రవేశపెట్టడం జరిగింది? కేరళ రాష్ట్రంలో తీసుకురావడం జరిగింది. అలాగే మిగతా అంశాల గురించి చూసినట్లయితే మిగతా ఆప్షన్ గురించి డేవిన్ అనేది ప్రపంచంలోనే మొదటి సాఫ్ట్వేర్ ఏఐ అమెరికా దేశానికి సంబంధించిన డేవిన్. నెక్స్ట్ మరి దేవిక ఏఐ అంటే భారతదేశానికి సంబంధించిన సాఫ్ట్వేర్, మొదటి సాఫ్ట్వేర్ ఏఐ. మరి విక్టోరియా షీ చూసినట్లయితే ఉక్రెయిన్ దేశం తయారు చేసినటువంటి ఏఐ పేరు ఏంటంటే విక్టోరియా షీ. ఇది దేనికోసం? దౌత్యవేత్త. ఎవరు అంటే దౌత్యవేత్త, రాయబారి అన్నట్టు, మొదటి రాయబారి ప్రపంచం. నెక్స్ట్ ఇప్పుడు మనకి మూడో ప్రశ్న సమాధానం. దేశంలో మొదటి టీచర్ పేరు ఏమిటి? ఐరిష్. ఎక్కడ తీసుకురావడం అంటే కేరళ రాష్ట్రంలో. డేవిన్ ప్రపంచంలో మొదటి సాఫ్ట్వేర్ ఏఐ. దేవిక భారతదేశంలో మొదటి సాఫ్ట్వేర్. విక్టోరియా షీ ప్రపంచంలోనే మొదటి దౌత్యవేత్త. విక్టోరియా షీ ఎవరు? ఏ దేశం వారు తీసుకురావడం జరిగింది? ఉక్రెయిన్. నెక్స్ట్ నాలుగో ప్రశ్న. 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణ అక్షరాస్యత శాతం ఎంత?
2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్ర అక్షరాస్యత శాతం ఎంత? ఏ 57.9%, బి 66.54, సి 58.02, డి 75.04. 2000 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణ అక్షరాస్యత ఎంత? ఆప్షన్ బి 66.54. ఓకే, 57.9 అనేది మహిళలకు సంబంధించిన అక్షరాస్యత శాతము, 75.04 అనేది పురుషులకు సంబంధించిన అక్షరాస్యత శాతము. అక్షరాస్యులు అనగా 7 సంవత్సరాల పైబడి వారిని అక్షరాస్యులుగా పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్, తెలంగాణ నుంచి మొదటి జ్ఞానపీఠ అవార్డు గ్రహీత ఎవరు? 5వ ప్రశ్న ఏంటిది? తెలంగాణ నుంచి మొదటి జ్ఞానపీఠ అవార్డు గ్రహీత ఎవరు? ఏ ఆప్షన్ శంకర్ గురు, బి సి నారాయణ రెడ్డి, డి సి రామచంద్రాచార్య, డి గుల్జార్. మనము ఇప్పుడు ఆప్షన్స్ సంబంధించిన చూసినట్లయితే మొదటి జ్ఞానపీఠ అవార్డు గ్రహీత తెలంగాణ నుంచి ఎవరు అనేది చూద్దాం. ఓకే, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత ఎవరు? సి నారాయణ రెడ్డి. ఎవరు? సి నారాయణ రెడ్డి తెలంగాణ నుంచి మొదటి జ్ఞానపీఠ అవార్డు గ్రహీత. నెక్స్ట్, మరి ఈ జ్ఞానపీఠ అవార్డు గురించి క్షుణ్ణంగా తెలుసుకుందాం. జ్ఞానపీఠ అవార్డు అనేది ఎప్పుడు స్థాపించడం జరిగింది? 1964లో. మరి ఎప్పటి నుంచి ఇస్తున్నారు? 1965 నుంచి ఇస్తున్నారు. మొదటి వ్యక్తి ఎవరు? శంకర్ గురు. తెలంగాణ నుంచి ఎవరు? సి నారాయణ రెడ్డి. 2024 వచ్చింది ఎవరు? రామచంద్రాచార్య, గుల్జార్. ఇద్దరికి ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ 6వది, ఈ క్రింది ప్రధానాలను వరుస క్రమంలో అమర్చండి. ఏ రాజీవ్ గాంధీ, బి మొరార్జీ దేశాయ్, సి ఇందిరాగాంధీ, డి పివి నరసింహారావు. ఈ ప్రశ్నకు సమాధానం చూసినట్లయితే వీళ్ళు ఎప్పుడెప్పుడు మనకు సంవత్సరాలు అనేది క్షుణ్ణంగా తెలిసినట్లయితే వీళ్ళని ప్రశ్నకు సమాధానం గుర్తించవచ్చు. రాజీవ్ గాంధీ వచ్చేసి 1984, నెక్స్ట్ మొరార్జీ దేశాయ్ 1977-78, నరసింహరావు 1991, ఇందిరాగాంధీ 1966. ఇప్పుడు చూడండి ఎవరు ప్రశ్నించారు? సి ఇందిరాగాంధీ ప్రశ్నించారు. సి అన్నిట్లున్నది కాబట్టి. నెక్స్ట్ ఎవరు? 1977 ఎవరు? మొరార్జీ దేశాయ్. బి. తర్వాత ఏ రాజీవ్ గాంధీ. డి అంటే ఆప్షన్ వచ్చేసి బి. ఇవన్నీ మనకు ఖచ్చితంగా సంవత్సరాలు గుర్తుంచునే ఈ ప్రశ్నకు సమాధానాన్ని విధించడం. పోయినసారి ఈ క్రింది రాష్ట్రపతులు వరుస క్రమంలో అమర్చండి అనే ప్రశ్న రావడం జరిగింది. అందుకే ఈసారి ఈ క్రింది ప్రధాన వరుస క్రమంలో అమర్చండి అనే ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. ఓకే, ఇందులో మనం క్షుణ్ణంగా ఈ నలుగురు ప్రధానుల గురించి తెలుసుకున్నట్లయితే సి ఇందిరాగాంధీ అంటే భారతదేశంలోని మొదటి మహిళా ప్రధాని ఇందిరాగాంధీ. భారతదేశంలోని మొదటి మహిళా ప్రధాని మరియు అలాగే నెక్స్ట్ భారతదేశంలో మొదటి ఆర్థిక శాఖ మంత్రిగా బడ్జెట్ ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి కూడా. నెక్స్ట్ బి వచ్చేసి కాంగ్రెస్ ఇతర మొదటి ప్రధాని ఎవరు అంటే మన మొరార్జీ దేశాయ్. కి పివి నరసింహరావు దక్షిణ భారతదేశం నుంచి ప్రధాని అయిన మొదటి వ్యక్తి. అలాగే తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రధాని అయిన వ్యక్తి పివి నరసింహ. 2024 గాను పివి నరసింహ భారతరత్న పురస్కారాన్ని ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ 6వది అయిపోయింది. 7వది, ఆదిత్య ఎలువనికి సంబంధించి సరైనవి గుర్తించండి. ఆదిత్య ఎలువనికి సంబంధించి సరైనవి గుర్తించండి. ఏ ఆదిత్య ఎలువను PSLV C57 ద్వారా జూలై 22న ప్రయోగించారు. బి ఆదిత్య ఎలువన్ను PSLV C57 ద్వారా సెప్టెంబర్ 2న ప్రయోగించారు. సి ఆదిత్య ఎలువన్లో 7 పేలోడ్లు పంపారు. డి ఆదిత్య ఎలువన్లో 3 పేలోడ్లు పంపారు. ఈ 4 ABCD చదివిన తర్వాత ఆప్షన్ చూద్దాం. ఏ మాత్రమే, బి మాత్రమే, సి మాత్రమే, డి డి మాత్రమే. ఇప్పుడు చూసినట్లయితే ఈ ఆదిత్య ఎలువనికి సంబంధించి మరి ఎప్పుడు పంపారు అనేది ఖచ్చితంగా డేట్ అనేది తెలియాలి. ఆదిత్య ఎలువన్ను PSLV C57 ద్వారా జూలై 22న ప్రయోగించారు అంటున్నాడు. ఆదిత్య ఎలువన్ను PSLV C57 ద్వారా పంపడం ఇది వరకు సరైన సమాధానం. కానీ జూలై 22న ప్రయోగించలేదు. ఎప్పుడు ప్రయోగించారు మరి? ఇది రాంగ్ స్టేట్మెంట్. ఎప్పుడు ప్రయోగించారు? సెప్టెంబర్ 2న ప్రయోగించడం జరిగింది. అంటే ఇది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఆదిత్య ఎలువన్లో ఎన్ని పేలోడ్లు పంపారు అనేది సమాధానం చూసినట్లయితే మనం ఆదిత్య ఎలువన్లో 7 పేలోడ్లు పంపారు. డి ఆదిత్య ఎలువన్లో 3 పేలోడ్లు. ఈ రెండిట్లో ఏది కరెక్టో చూద్దాం. ఆదిత్య ఎలువన్లో 3 పేలోడ్లు పంపలేదు, ఇది రాంగ్ స్టేట్మెంట్. రైట్ స్టేట్మెంట్ వచ్చేసి ఆదిత్య ఎలువన్లో 7 పేలోడ్లు పంపారు. అంటే ఇప్పుడు సరైన సమాధానం అనేది బి సి మాత్రమే. ఇక్కడ చూసినట్లయితే బి సి మాత్రమే ఉన్నది. సి ఆప్షన్ లో బి సి మాత్రమే ఉండడం జరిగింది. సి ఆప్షన్ ఏ ఏంటిది? సి. ఎన్నో ప్రశ్నకు? 7వ ప్రశ్నకు. 8వ ప్రశ్న చూద్దాం. ప్రపంచ వరి శిఖరాగ్ర సదస్సు ఎక్కడ జరిగింది? ప్రపంచ వరి శిఖరాగ్ర సదస్సు ఎక్కడ జరిగింది? ఏ కోల్కతా,
బి హైదరాబాద్, సి ఢిల్లీ, డి గాంధీనగర్. ఏ కోలకత్తా, బి హైదరాబాద్, సి ఢిల్లీ, డి గాంధీనగర్. ప్రపంచ వరి శిఖర సదస్సు 2022 ఎక్కడ జరిగింది? హైదరాబాద్ లో జరిగింది. దేశంలో వరి శిఖర సదస్సు వివరించడం ఇదే మొదటిసారి. నెక్స్ట్ 9వ ప్రశ్న, అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ఏ సెప్టెంబర్ 1, బి అక్టోబర్ 1, సి నవంబర్ 1, డి డిసెంబర్ 1. మనం చూసుకున్నట్లయితే అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ఏ సెప్టెంబర్ 1, బి అక్టోబర్ 1, సి నవంబర్ 1, డి డిసెంబర్ 1. బి అనేది సరైన సమాధానం. ఇప్పుడు అక్టోబర్ 1 తారీఖున మనము అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం అనేది జరుపుకుంటారు. ఎప్పటి నుంచి? 1991 నుంచి జరుపుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ 37వ జాతీయ క్రీడలు ఏ నగరంలో జరిగాయి? 10వ ప్రశ్న, 37వ జాతీయ క్రీడలు ఏ నగరంలో జరిగాయి? ఏ మహారాష్ట్ర, బి గోవా, సి హర్యానా, డి తెలంగాణ. ఏ మహారాష్ట్ర, బి గోవా, సి హర్యానా, డి తెలంగాణ. 37వ జాతీయ క్రీడలు ఏ నగరంలో జరిగాయి అంటే గోవా నగరంలో జరిగాయి. ఓకే, మరి మొదటి స్థానంలో ఉన్న వ్యక్తి ఎవరు అంటే మన మహారాష్ట్ర. ఓకే, ఇక్కడ ఆప్షన్ ఏంది? 37 జాతీయ క్రీడలు ఎక్కడ జరిగాయి? బి గోవా. 37 జాతీయ క్రీడలు మొదటి స్థానంలో ఉన్నది ఏమైనా ప్రశ్న వచ్చినట్లయితే మహారాష్ట్రాన్ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 11వ ప్రశ్న, నీతి ఆయోగ్ను ఎప్పుడు ఏర్పాటు చేశారు? నీతి ఆయోగ్ను ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఏ 2015 జనవరి 1, బి 2015 ఫిబ్రవరి 1, సి 2015 మార్చి 1, డి 2015 ఏప్రిల్ 1. ఇప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది అని చూసినట్లయితే నీతి ఆయోగ్ను 2015 జనవరి 1న ఏర్పాటు చేయడం జరిగింది. ఆప్షన్ ఏ. దీని స్థానంలో ప్రణాళిక సంఘం స్థానంలో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రణాళిక సంఘం. ఇంతకుముందు దీని ఆధ్వర్యంలో ప్రణాళిక సంఘం ఉండే, దీనికన్నా ముందు నీతి ఆయోగ్ కన్నా ముందు. తర్వాత 2015 జనవరి 1 నుంచి నీతి ఆయోగ్ను ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ 12 జూన్ 2024 ఇటీవలి కాలంలో పడవ ప్రమాదంలో 86 మంది మృతి చెందారు. ఆ దేశం పేరు ఏమిటి? అంటే ఇటీవలి కాలంలో పడవ ప్రమాదం జరిగింది. ఆ పడవ ప్రమాదంలో 86 మృతి చెందారు. ఆ దేశం పేరు ఏంటిది అని ప్రశ్న. ఏ వచ్చేసి కాంగో, బి కువైట్, సి భారత్, డి శ్రీలంక. ఇప్పుడు మనము ఈ ప్రశ్నకు సమాధానం ఖచ్చితంగా మనము ఇది లేటెస్ట్ అప్డేట్ కాబట్టి దీని గురించి అవగాహన ఉంటేనే మనం ఏమంటారు జూన్ 2024 అంటున్నాడు. అంటే ఎక్కడ జరిగింది పడవ ప్రమాదము? ఏ కాంగో దేశంలో జరగడం జరిగింది. ఎక్కడ? కాంగో. ఆప్షన్ ఏంటిది? 12వ ప్రశ్నకు ఆప్షన్ ఏ. ఓకే, కువైట్ లో అగ్ని ప్రమాదం అనేది జరిగి దాదాపుగా ఒక 46-80 మంది వరకు చనిపోవడం జరిగింది. భారత్ లో తరచుగా కొండ చర్యలు విరిగి పడడం, జమ్మూ కాశ్మీర్ లో కానీ ఢిల్లీలో కానీ అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రస్తుత 13వ ప్రశ్న, ప్రస్తుత కేంద్ర విద్యాశాఖ మంత్రి ఎవరు? ప్రస్తుత కేంద్ర విద్యాశాఖ మంత్రి ఎవరు? ఏ పీయూష్ గోయల్, బి గిరిరాజ్ సింగ్, సి అశ్విని వైష్ణవ్, డి గిరిరాజ్ సింగ్. ఓకే, ఇది 2 సార్లు రావడం జరిగింది గిరిరాజ్ సింగ్ అనేది. ఓకే, ఒకటి 3 చూద్దాం. ఏ పీయూష్ గోయల్, సి అశ్విని వైష్ణవ్, గిరిరాజ్ సింగ్. ఇక్కడ ప్రస్తుత కేంద్ర విద్యాశాఖ మంత్రి ఎవరు అనేది ఆప్షన్ కు ఇందులో సరైన సమాధానాన్ని ఎవరు అంటే ధర్మేంద్ర ప్రధాన్. ధర్మేంద్ర ప్రధాన్. ఈ ప్రస్తుత కేంద్ర విద్యాశాఖ మంత్రి ఎవరు? ధర్మేంద్ర ప్రధాన్. అశ్విని వైష్ణవ్ రైల్వే శాఖ మంత్రి. పీయూష్ గోయల్ వాణిజ్య శాఖ మంత్రి. నెక్స్ట్ 14వది, విహబ్ ప్రస్తుత సిఇఓ ఎవరు? విహబ్ ప్రస్తుత సిఇఓ ఎవరు? విహబ్ ప్రస్తుత సిఇఓ ఎవరు? విమెన్ ఎంటర్ప్రైజ్ సంబంధించింది అన్నట్టు. ఓకే, ఏ రావుల దీప్తి, బి తనికెళ్ళ జోగిందర్, సి పల్లచొల్ల సీత, డి శాంతి కుమారి. ఓకే, విహబ్ ప్రస్తుత సిఇఓ ఎవరు అంటే సి ఆప్షన్ పల్లచొల్ల సీత కొత్తగా నియమితులు కావడం జరిగింది. మరి విహబ్ ఫస్ట్ మొదటి సిఇఓ ఎవరు వచ్చే? రావుల దీప్తి. ఓకే, టీ వర్క్స్ ప్రస్తుత టీ వర్క్స్ WRKS వర్క్ సిఇఓ. శాంతి కుమారి మేడం మన ప్రస్తుత తెలంగాణ
సెక్రటరీ. నెక్స్ట్, ఆరోగ్యశ్రీని మొదట ఎప్పుడు ప్రారంభించారు? 15వది. ఆరోగ్యశ్రీని మొదట ఎప్పుడు ప్రారంభించారు? ఏ 2005, బి 2006, సి 2007, డి 2007. ఓకే, ఆరోగ్యశ్రీని మొదట ఎప్పుడు ప్రారంభించారు? ఏ 2005, బి 2006, సి 2007, డి 2009. మొదట ఎప్పుడు ప్రారంభించారంటే ఓకే చూద్దాం. ఆప్షన్ ఏ 2005, బి 2006, సి 2007, డి 2009. సరైన సమాధానం సి. ఇప్పుడు 2007 సంవత్సరంలో ప్రారంభించారు. ప్రస్తుతము మొదట 5 లక్షలు ఉండే ప్రస్తుతం ఎంత చేయడం జరిగింది? 10 లక్షలకు చేయడం జరిగింది ఆరోగ్య బీమా అనేది, ఆరోగ్యశ్రీని. నెక్స్ట్, అంతర్జాతీయ న్యాయమూర్తుల పదవి కాలం ఎంత? 16వది ఏంటిది? అంతర్జాతీయ న్యాయమూర్తుల పదవి కాలం ఎంత? ఓకే చూద్దాం. అంతర్జాతీయ న్యాయమూర్తుల కాలం ఏ 5, బి 6, సి 9, డి 3. అంతర్జాతీయ న్యాయమూర్తుల పదవి కాలం ఎంత అంటే 5 అనుకుంటున్నారా? బి 6 అనుకుంటున్నారా? సి 9 అనుకుంటున్నా? డి 3 అనుకుంటారా? ఇందులో సరైన సమాధానం ఏందని చూసినట్లయితే ఓకే సి సరైన సమాధానం. అంతర్జాతీయ న్యాయమూర్తుల పదవి కాలం ఎంత? 9 సంవత్సరాలు. ఇప్పుడు మన భారతదేశం నుంచి దల్వీర్ భండారి రాజస్థాన్ సంబంధించిన వ్యక్తి ఉండడం జరిగింది అంతర్జాతీయ న్యాయమూర్తిగా. అతని పదవి కాలం త్వరలో ముగిపోవడం జరుగుతుంది. నెక్స్ట్ ప్రశ్నకు చూద్దాం. 17వ ప్రశ్న, G20 18వ సమావేశం ఎక్కడ జరిగింది? G20 18వ సమావేశం ఎక్కడ జరిగింది? ఏ బ్రెజిల్, బి భారత్, సి ఫ్రాన్స్, డి జపాన్. ఎక్కడ జరిగింది 18వ సమావేశం? ఏ బ్రెజిల్, బి భారత్, సి ఫ్రాన్స్, డి జపాన్. ఎక్కడ జరిగిందంటే భారత్లో జరగడం జరిగింది, భారతదేశంలో జరిగింది. నెక్స్ట్ 2024లో ఎక్కడ జరుగుతుంది అంటే బ్రెజిల్ దేశంలో జరుగుతుంది. ఇది 2018 అంటే 18 శిఖరాల సదస్సు ఎక్కడ జరిగింది? 2023లో జరిగింది. 2023లో జరిగింది మన భారతదేశంలో. 2024 వచ్చేసి బ్రెజిల్లో. ఓకేనా. నెక్స్ట్ 17వ ప్రశ్న, ధర్మ గార్డియన్ పేరుతో ఏ 2 దేశాల మధ్య సైనిక విన్యాసాలు జరుగుతుంది? ధర్మ గార్డియన్ పేరుతో ఏ 2 దేశాల మధ్య సైనిక విన్యాసం జరుగుతుంది? ఏ భారత్ అమెరికా, బి భారత్ ఫ్రాన్స్, సి భారత్ నేపాల్, డి భారత్ జపాన్. ధర్మ గార్డియన్ పేరుతో ఏ 2 దేశాల మధ్య సైనిక విన్యాసం జరుగుతుంది అంటే భారత్ జపాన్. భారత్ జపాన్ మధ్య ఇంకోటి ఏంటిది? జిమెక్స్, JIMEX. జిమెక్స్. జే అంటే జపాన్, ఐ అంటే ఇండియా. జపాన్ మరియు ఇండియా మధ్య జరిగే ఎక్సర్సైజ్, ఇంకో ఎక్సర్సైజ్. నెక్స్ట్, రష్యా ఉక్రెయిన్ సంక్షోభ సమయంలో ఆయా దేశాల్లో చిక్కున్న భారతీయ పౌరులను సురక్షితంగా భారతదేశానికి తీసుకురావడం చేపట్టిన ఆపరేషన్ ఏది? రష్యా ఉక్రెయిన్ సంక్షోభ సమయంలో ఆయా దేశాల్లో చిక్కున్న భారతీయ పౌరులను సురక్షితంగా భారతదేశానికి తీసుకురావడం చేపట్టిన ఆపరేషన్ ఏది? ఏ ఆపరేషన్ కరుణ, బి ఆపరేషన్ దోస్త్, సి ఆపరేషన్ గంగా, డి ఆపరేషన్ మదద్. రష్యా ఉక్రెయిన్ సంక్షోభ సమయంలో ఆయా దేశాలు చిక్కున్న భారతీయ పౌరులను సురక్షిత భారతదేశం తీసుకురావడం చేపట్టిన ఆపరేషన్ భారతదేశం చేపట్టినది ఏంటి అంటే ఆపరేషన్ సి. ఏంటిది? ఆప్షన్ సి ఏమున్నది? సి ఆపరేషన్ గంగా. నెక్స్ట్ 20వ ప్రశ్న, ఎస్సీ ఉపవర్గీకరణపై ఏర్పాటు చేసిన కమిటీ ఏది? ఎస్సీ ఉపవర్గీకరణపై ఏర్పాటు చేసిన కమిటీ ఏది? ఏ నరసింహ కమిటీ, బి రాజీవ్ గౌబా కమిటీ, సి డివై చంద్రచూడ్ కమిటీ, డి రోహిణి కమిటీ. రాజీవ్ బి ఆప్షన్ ఏంటిది? బి సరైన సమాధానం. బి ఏంటిది? ఎస్సీ ఉపవర్గీకరణ ఏర్పాటు చేసిన కమిటీ రాజీవ్ గాబా కమిటీ, గాబా కాదు, గాబా కమిటీ. నరసింహ కమిటీ పన్నులకు సంబంధించింది, పన్నులు. డివై చంద్రబీజ్ ఫ్రీబీస్ అంటే ఉచితాలకు సంబంధించినది. నెక్స్ట్ జస్టిస్ రోహిణి కమిటీ ఎవరంటే ఓబీసీ వర్గీకరణపై ఏర్పాటు చేసిన కమిటీ. ఓకేనా. ఇలా ప్రతి అంశానికి సంబంధించిన సరైన వివరణ ఇచ్చేనా అని నేను అనుకుంటున్నాను. మీరు కూడా అనుకున్నట్లయితే నా ఛానల్ చూస్తున్న ప్రతి మిత్రులందరూ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని మోడల్ పేపర్ కావాలంటే కామెంట్స్లో పోస్ట్ చేయండి.
తప్పకుండా నా ఛానల్ని లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. ఓకే, ఇటువంటి ప్రశ్నపత్రం రావడానికి అవకాశం ఉంది అని దృష్టిలో పెట్టుకుని నేను టాప్ 20 క్వశ్చన్స్ అనేది తయారు చేయడం జరిగింది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.